హాయ్ హలో, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మనం ఆటోఫాజీ గురించి మాట్లాడదాం. ఆటోఫాజీ అంటే AUTOPHAGY. ఇది లేటెస్ట్గా మెడికల్ ఫీల్డ్లో జరిగిన ఒక డిస్కవరీ. దీనికి గాను ఒక డాక్టర్కి ప్లస్ సైంటిస్ట్కి నోబెల్ ప్రైజ్ వచ్చింది. దీని మెయిన్ పర్పస్ ఏంటి అంటే, ప్రతి హ్యూమన్ బాడీలో చాలా సెల్స్ ఉంటాయి. ఆ సెల్స్ పుడుతూ ఉంటాయి, నశిస్తూ ఉంటాయి. కాబట్టి ఆ సెల్స్ ఒక పర్పస్ అయిపోయిన తర్వాత అది పోతూ ఉంటాయి, కొత్త సెల్స్ వస్తూ ఉంటాయి. అది మనం క్లియర్గా అబ్జర్వ్ చేయలేము కళ్ళతో. కానీ సెల్ లోపల కూడా ఉండే పార్ట్స్ పైన రీసెర్చ్ చేయడం జరిగింది. వాటి గురించి వారికి నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. ది ఎసెన్స్ ఏంటి అంటే, ఆ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకవేళ వాటికి ఆహారం దొరకనట్టయితే ఆ సెల్స్ ఏం చేస్తాయంటే వేరే సెల్స్ను తినేస్తాయి. వేరే సెల్స్ని తినేస్తాయంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏవైతే యూస్ఫుల్ అండ్ లైవ్ సెల్స్ ఉంటాయో వాటిని తినకుండా మన బాడీ ఏం చేస్తుందంటే, ఏవైతే సెల్స్ డెడ్ అయిపోతాయో తర్వాత వాటి పర్పస్ అయిపోతుందో అవి ఒక స్టోరేజ్ లాగా మన బాడీలో ఉంటాయి, అలాగే ఉండిపోతాయి. వాటి వల్ల అది ఒక డంబ్ లాగా తయారైపోయి ఒక గార్బేజ్ లాగా తయారైపోతుంది. కాబట్టి ఆ సెల్స్ని ఏవైతే యూస్లెస్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్లనే రకరకాల రోగాలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ సెల్స్ను బయటికి తీయడం అనేది చాలా చాలా కష్టం. దానికి మెడిసిన్స్ అవి వేసుకోవటం చేయటం కూడా కుదరదు. దానికి ఒకటే ఒక ఆప్షన్ ఉంది. అదే ఏంటి అంటే ఆటోఫాజీ. ఆటోఫాజీ అంటే ఏంటి అంటే, మన శరీరంలో 2-3 రకాల కొవ్వులు ఉంటాయి. అందులో విసరల్ ఫ్యాట్ అనేది కూడా ఉంటుంది. ఆ విసరల్ ఫ్యాట్ అనేది లివర్ చుట్టూతా, ఇక్కడ మనకు వేస్ట్ చుట్టూతా ఉండేదంతా విసరల్ ఫ్యాట్. విసరల్ ఫ్యాట్ ఈజ్ నాట్ గుడ్ ఫ్యాట్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్. కాబట్టి ఆ విసరల్ ఫ్యాట్ ఏం పోవాలి అన్న, ఆ విసరల్ ఫ్యాట్ అలాగే అక్యుములేట్ కావడానికి కూడా ఈ ఆటోఫాజీ వల్ల అది కూడా తగ్గుతుంది. ఎలాగా అంటే, ఈ ఆటోఫాజీ సిస్టమ్ ఏదైతే టెక్నాలజీ మెథడ్ కానీ ఏదైనా సిస్టమ్ కానీ మనం ఫాలో అవుతే ఆ వేస్ట్ సెల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఈ యూస్ఫుల్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి తినేస్తాయి. ఎలాగా అంటే, వాటికి ఆహారం దొరకనప్పుడు అవి డంప్ సెల్స్ని తినేస్తాయి. అయితే ఎలాగ దానికి ఒక సైంటిఫిక్గా ఏం కనుక్కున్నారంటే, మనిషి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయాలి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఏంటి? మినిమం 16 అవర్స్ ఫుడ్కు మధ్యలో మినిమం 16 అవర్స్ గ్యాప్ ఉండాలి. తర్వాత మధ్యలో మళ్ళీ అలాగా చాలా గ్యాప్ ఉంటే మనిషి వీక్ అయిపోతాడు, మజిల్ లాస్ జరుగుతుంది. తర్వాత మనిషి కూడా వీక్ అయిపోతాడు. దాని తర్వాత మెటబాలిజం దెబ్బతింటుంది. తద్వారా ఆ వ్యక్తికి ఇమ్యూనిటీ కూడా కొంచెం తగ్గుతుంది. కాబట్టి దానికి రెమెడీగా ఇప్పుడు సైంటిఫిక్గా ఏం రీసెర్చ్ జరిగి ఒక ఫ్యాక్ట్ బయటపడింది అంటే, అది ఒక మనిషి 16 అవర్స్ 2 మీల్స్ తీసుకుంటున్నాడా, 3 మీల్స్ తీసుకుంటున్నాడా అనేది కాకుండా, ఒక మీల్కి ఇంకో మీల్కు 16.5 అవర్స్ గ్యాప్ ఉంటే ఈ ఆటోఫాజీ అనే ప్రక్రియ జరుగుతుంది. లేదు ఒకవేళ 10 అవర్సే గ్యాప్ ఉంది, 8 అవర్సే గ్యాప్ ఉంది అంటే, బాడీ ఏం చేస్తుందంటే, బాడీలో ఆల్రెడీ ఈ క్రియేషన్ భగవంతుడు ఎలా క్రియేట్ చేసి పెట్టాడంటే, ఇతనికి రేపొద్దున 24 అన్నం దొరుకుతుందో దొరకదో, ఫుడ్ దొరుకుతుందో దొరకదో, క్యాలరీస్ దొరుకుతాయో దొరకవో అనే ఉద్దేశంతోన బాడీలో మనం ఎప్పుడైతే తినగానే బాడీ టోటల్ ఫుడ్ను కన్జ్యూమ్ చేయదు. అది ఏం చేస్తుందంటే, కొంత బ్యాంకులో కదా స్టోర్ చేసుకున్నట్టుగా అది కొంత స్టోర్ చేస్తుంది. ఆ స్టోర్ చేసింది ఏదైతే ఉంటుందో అది బాడీలో లివర్ చుట్టూతా అక్కడ స్టోర్ అయి ఉంటుంది. అది ఏమవుతుంది, అది అలాగే ప్రతిసారి అది అవసరమైనప్పుడు, ఇప్పుడు అవసరం లేదు, ఈరోజు ఒకసారి తిన్నాడు, మళ్ళీ మధ్యాహ్నం తిన్నాడు, మళ్ళీ రాత్రికి తిన్నాడు. కాబట్టి ఆ స్టోరేజ్ అయినటువంటి ఫ్యాట్ పర్పస్ బాడీకి రాలేదు.
రాదు. ఎందుకంటే అది అలాగే స్టోర్‌గా అలాగే ఉండిపోతుంది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ మనం కొంచెం ఎక్కువ తిన్నా, తక్కువ తిన్నా అప్పుడేమవుతుందంటే మనం తిన్న ఫుడ్‌లోంచి కూడా కొంత కొంత ఏదైతే ఉందో అది ఫ్యాట్ అది అంతా కూడా లివర్ చుట్టూతా అక్కడక్కడ చేరుతుంది. ఎందుకు అంటే బాడీ పర్పస్ ఏంటి అంటే పూర్వం మనుషులకు తిండి అది సరిగ్గా దొరికేది కాదు. అప్పుడు చాలా కష్టపడి వాళ్ళు ఫుడ్‌ను ప్రొక్యూర్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు జంతువులు అలాగే అడవిలో ఎట్లయితే కష్టపడి ఫుడ్‌ను ప్రొక్యూర్ చేసుకుంటాయో ఈ మనిషి కూడా అలాగే ప్రొక్యూర్ చేసుకునేవాడు. స్టార్టింగ్‌లో మనిషి స్టార్టింగ్ ఎవల్యూషన్ జరిగినప్పుడు. అయితే ఆ సిస్టమ్ మాత్రం మారలేదు. మనం ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఎన్ని జనరేషన్స్ జరిగినప్పటికి కూడా ఆ సిస్టమ్ అలాగే ఏదైతే స్టార్టింగ్‌లో క్రియేట్ చేయబడిందో అది అలాగే జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఆ ఫ్యాట్ పోవాలి. తర్వాత ఈ డంప్ సెల్స్ అని పోవాలి. ఈ డంప్ సెల్స్ వల్ల ప్రాబ్లమ్స్ ఏవైతే అంటే క్యాన్సర్ లాంటి డిసీజెస్ కూడా ఏవైతే ఆల్రెడీ బాడీలో వేస్ట్‌గా స్టోరేజ్ అయి ఉంటాయో వాటి పర్పస్ ఏమైతే ఉండదో ఆ సెల్స్ వల్లనే మనకి క్యాన్సర్ లాంటి ప్రాబ్లమ్స్ కొందరికి వస్తుంటాయి. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఆ డంప్ సెల్స్‌ని కన్జ్యూమ్ చేయాలి. వాటిని డెస్ట్రాయ్ చేయాలి. డెస్ట్రాయ్ చేయడానికి వేరే ఆప్షన్ లేదు. మెడిసిన్ లేదు. కాబట్టి దాన్ని డెస్ట్రాయ్ చేయాలి అంటే ఒకటి ఆటోఫాజీ ద్వారానే అది డెస్ట్రాయ్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఉదయం 10 గంటలకి నేను బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నాను. బ్రేక్‌ఫాస్ట్ ఎటువంటి పరిస్థితిలో స్కిప్ కాకూడదు. బ్రేక్‌ఫాస్ట్ కంపల్సరీ తీసుకోవాలి. బ్రేక్‌ఫాస్ట్ లేకపోతే మనలో ఎనర్జీ ఉండదు. బాడీలో ఎనర్జీ ఉండదు. ఎనర్జీ కావాలి కాబట్టి మార్నింగ్ టైంలో మనం ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి. ప్రోటీన్ అనేది బాడీలో స్టోరేజ్ అయి ఉండదు. ఆ బాడీ ప్రొడ్యూస్ చేయదు. కాబట్టి మనం బాడీకి ఎక్స్టర్నల్‌గా అంటే మనం ఆహారం ద్వారానే మనం ప్రోటీన్‌ను బాడీకి అందజేయాల్సి ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. కొన్ని వైటమిన్స్, కొన్ని ఎంజైమ్స్, కొన్ని అవి ఇవి ఫ్యాట్స్ అవి కొన్ని బాడీలో ఉంటాయి. అవి ఒకవేళ కొంత అలాంటివి లేకపోయినా ఆ బాడీలో ఉండే వాటితో కొంత పని జరిగిపోతుంది. కానీ ప్రోటీన్ వరకు వచ్చే వరకు ప్రోటీన్ లేకపోతే మజిల్ ఉండదు. మజిల్ లాస్ అవుతుంది. తర్వాత ఎనర్జీ ఉండదు మనిషిలో. ఆ పని చేయాలనే ఉత్సాహం ఉండదు. డల్నెస్ వచ్చేస్తుంది. కాబట్టి మార్నింగ్ ఏం చేయాలి బ్రేక్‌ఫాస్ట్‌లో ఎక్కువ ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి. అది వెజిటేరియన్‌లో కొన్ని వెజిటబుల్స్ ద్వారా కూడా ప్రోటీన్ రిచ్ అందుతుంది. సపోజ్ పల్లీలు ఉన్నాయి. ఆ పల్లీలు కాల్చుకొని ఉడకబెట్టుకొని బాయిల్ చేసుకొని తింటే దాంతో కూడా మనకు ప్రోటీన్ వస్తుంది బాడీలో. అలాగా ఒక్కొక్క ఐటమ్‌ను ఇప్పుడు పల్లీల్లో 24 గ్రామ్స్ ఉంటుంది. 100 గ్రామ్స్ ఆఫ్ పల్లీలు తింటే 20 గ్రామ్స్ ప్రోటీన్ వస్తుంది మనిషికి. అలాగా చాలా విషయాల్లో చాలా వస్తువుల్లో కూడా అలాగే ప్రోటీన్ ఉంటుంది. పెసరట్టు వేసుకొని తిన్నారు ఉదయం. పెసరట్టులో చాలా ప్రోటీన్ ఉంటుంది. కాబట్టి అలాంటివి కొబ్బరి చట్నీ, పెసరట్టు లాంటి రిచ్ ఐటమ్స్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి మార్నింగ్. తీసుకున్న తర్వాత 4 అవర్స్ తర్వాత అంటే మనం మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ 10 o'clock తీసుకున్నాము లేదా 9 o'clock తీసుకోవచ్చు. ఎప్పుడైనా మన అడ్జస్ట్‌మెంట్ కానీ మనకు 16 అవర్స్ గ్యాప్ మాత్రం ఒక చోట రావాల్సి వస్తుంది. అది మనకు డే టైంలో 16 అవర్స్ గ్యాప్ ఉంటే మనం వీక్ అయిపోతాం కాబట్టి మనం చేసుకోవాల్సిన పనులన్నీ చాలా ఉంటాయి కాబట్టి అవి డే టైంలో ఈ 16 అవర్స్ గ్యాప్ అనేది తీసుకోకూడదు. మనం అది నైట్ టైంకు షిఫ్ట్ చేయాలి ఆ 16 అవర్స్ గ్యాప్. దానివల్ల లాంజివిటీ కూడా పెరుగుతుంది. ఏజింగ్ ప్రాసెస్ కూడా స్లో అవుతుంది, సిస్టమేటిక్ అవుతుంది, హెల్తీ అవుతుంది. కాబట్టి మనం ఇలా ఇప్పుడు మార్నింగ్ 10 o'clock తీసుకుందాం. ఐడియల్ టైం అనుకుని 10 o'clock తీసుకుందాం. తీసుకున్న తర్వాత ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకుందాం. ప్రోటీన్ ఫుడ్ రిచ్ తీసుకున్న తర్వాత మళ్ళీ 4 అవర్స్ గ్యాప్ ఇవ్వాలి. అంటే 2 o'clockకి లంచ్ తీసుకోవాలి. లంచ్ చాలా హెవీగా ఉండాలి. లంచ్లో మార్నింగ్ మనం 2 ఎగ్స్ తీసుకున్నా లంచ్లో మళ్ళీ 2 ఎగ్స్ తీసుకోవాలి. లేదా ప్రోటీన్ మనం చికెన్ బ్రెస్ట్ లాంటిది ఒక 150 గ్రామ్స్ ఆ లెవెల్లో తీసుకోవాలి. తర్వాత మధ్యాహ్నం కార్బోహైడ్రేట్స్ కొంత తీసుకోవాలి. బాడీ కార్బోహైడ్రేట్స్ కూడా కావాలి కాబట్టి కార్బోహైడ్రేట్స్ కూడా తీసుకోవాలి. సలాడ్ లాంటివి కూడా మధ్యాహ్నం తీసుకోవాలి. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ మధ్యాహ్నం తీసుకోవాలి. ఉదయం ఓన్లీ ప్రోటీన్ తీసుకోవాలి. అవసరమైతే వెజిటబుల్స్ అటువంటి అవి తీసుకోవాలి. తర్వాత మళ్ళీ 4 అవర్స్ గ్యాప్ అంటే 2కు 4 కలిపితే ఎంత అవుతుంది? 6 o'clock. 6 o'clock మళ్ళీ డిన్నర్ చేసేయాలి. డిన్నర్ మార్నింగ్ చేసిన బ్రేక్‌ఫాస్ట్ కంటే ఈ మధ్యాహ్నం చేసిన లంచ్ కంటే కొంచెం తక్కువ ఉండాలి. అది కూడా
అది ఆ టైంలో కొంచెం ఈ సలాడ్స్, కొంత కొంత ప్రోటీన్ ఫుడ్డు, తర్వాత కొన్ని సలాడ్స్ అంటే అటువంటివి తీసుకోవాలి ఆ టైంలో. తీసుకున్న తర్వాత ఏం చేయాలి, ఆ 6 o'clock లోపలే మన ఫుడ్ కంప్లీట్ అయిపోవాలి. తర్వాత రాత్రికి ఎలాంటి ఫుడ్ తీసుకోవద్దు, ఎలాంటి క్యాలరీస్ లోపలికి వెళ్ళొద్దు. సపోజ్ మీరు ఇంకేదైనా తీసుకున్నారు, ఆ ఐటెంలో కొంత క్యాలరీస్ ఉన్నాయి, ఆ క్యాలరీస్ లాంటివి కూడా బాడీలోకి వెళ్ళొద్దు. ఎందుకంటే క్యాలరీస్ అనేవి టోటల్గా 6 o'clock కట్ ఆఫ్ అయిపోవాలి. మీరు ఒకవేళ తాగాలి అనుకుంటే వాటర్ తాగొచ్చు, తర్వాత కాదు కూడదంటే గ్రీన్ టీ తాగొచ్చు, కానీ ఎక్కువ షుగర్ లాంటివి ఎక్కువ వేసుకోవద్దు. హనీ లాంటిది కూడా తక్కువ వేసుకోవాలి. ఫుడ్ అనేది కానీ రా ఫుడ్ కానీ క్యాలరీస్ కానీ లోపలికి మన స్టమక్లోకి పోవద్దు. అప్పుడేమవుతుంది, ఇప్పుడు 6 o'clock మనం కంప్లీట్గా ఫుడ్ స్టాప్ చేసేస్తే మార్నింగ్ 6 వరకు 12 అవుతుంది. తర్వాత మళ్ళీ 10 o'clock వరకు అది 16 hours అవుతుంది. అలాగా ఈ షెడ్యూల్ మనం ఏదైతే ఉందో 2 o'clock లంచ్, 6 o'clock డిన్నర్ ఇలా చేస్తే మనకేమవుతుందంటే ఈ ఆఫ్టర్ మనం పడుకునే టైంలో బాడీ అనేది రిలాక్సేషన్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి అప్పుడు ఆటోఫాజీస్ అనేది మెల్లిమెల్లిగా జరుగుతుంది. అది ఇనీషియల్గా జరగదు. ఎందుకు జరగదు అంటే మన బాడీలో చాలా ఫ్యాట్ లాంటిది అక్యుములేట్ అయి ఉంది. ఆల్రెడీ డెడ్ సెల్స్ పడి ఉన్నాయి అక్కడ. అవన్నీ కూడా అవి ఫస్ట్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఫుడ్ లేకపోయినప్పుడు బాడీ ఏం చేస్తుందంటే దానికి 16 hours ఫుడ్ లేకపోయే వరకు అది ఏం చేస్తుంది, 6-7 hours తర్వాత ఫుడ్ గురించి వెతుక్కొని ఎక్కడ ఫుడ్ లేకపోతే ఆ డంప్ సెల్స్ ఏవైతే డెడ్ సెల్స్, యూస్లెస్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మెల్లగా ఆహారంగా తీసుకోవడం మొదలు పెడుతుంది. అలాగే లివర్ చుట్టూతా పేర్కొన్నటువంటి కొవ్వును కూడా అందులో కూడా ఆ డంప్ సెల్స్ అవి ఉంటాయి కాబట్టి అది కూడా మెల్లగా తీసుకోవడం మొదలు పెడుతుంది. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ తేలిన రీసెర్చ్ ఏంటి, మెడికల్ రీసెర్చ్ ఏంటి అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల ఏజింగ్ అనేది స్లో అవుతుంది, అలాగే లాంజివిటీ అనేది పెరుగుతుంది, అలాగే బాడీ హెల్దీ అవుతుంది. దీనివల్ల మనకు నష్టమేం లేదు. మనం ఎక్కడ ఫుడ్ను స్కిప్ చేయట్లేదు, కాకపోతే ఫుడ్లో మాడిఫై చేసుకుంటున్నాం. మార్నింగ్ ఎక్కువ వర్క్ చేస్తాము, బయట తిరుగుతాము, వాకింగ్ చేస్తాము, ఆఫీస్కి వెళ్తాము, ఈ ఆఫీస్కి వెళ్తాము, ఇవన్నీ బ్రెయిన్ బాగా పనిచేయాలి కాబట్టి మనం మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ కరెక్ట్గా మంచిగా తీసుకుంటున్నాం, ప్రోటీన్ ఫుడ్. తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ ఏదైతే ఉందో అది ప్రోటీన్ ప్లస్ కార్బోహైడ్రేట్స్ కలిపి తీసుకుంటున్నాం. మళ్ళీ ఈవినింగ్ ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటున్నాం, కొద్దిగా లైట్గా తగ్గించి, మార్నింగ్ అంతా కాకుండా కొంచెం తగ్గించి తీసుకుంటున్నాం. ఎందుకంటే నైట్ 6 o'clock తర్వాత మనము బాడీ అనేది రిలాక్సేషన్ మోడ్లోకి వెళ్ళిపోతుంది, మనం హెవీగా వర్క్ చేయడం అనేది ఉండదు. కాబట్టి ఆ టైంలో బాడీకి పెద్దగా ఎనర్జీ అవసరం లేదు. కాబట్టి ఈ సిస్టమ్ను ఫాలో అయితే ఆటోఫాజీ జరుగుతుంది. ఆటోఫాజీ జరిగినందువల్ల వెయిట్ లాస్ జరుగుతుంది. అలాగే బాడీలో రకరకాల రావాల్సిన ఏదైతే ఈ కొవ్వు పేరుకొని పోవటం కానీ, డంప్ సెల్స్ ఏవైతే పేరుకొని పోయి ఉండటం వల్ల అవన్నీ క్లీన్ కావాలంటే ఆటోఫాజీ ద్వారానే క్లీన్ అవుతుంది. ప్రస్తుతం వాటికి ఎలాంటి మెడిసిన్స్ లేవు. దయచేసి ఒకసారి దీనిపైన మీకు తెలిసిన డాక్టర్ ఉంటే వారిని కనుక్కొని వారి సూచనల ప్రకారంగా మీరు ఫాలో కండి. లేదా మీరు రీసెర్చ్ చేయాలనుకుంటే నెట్లో వెళ్ళి కొంచెం ఇంకా రీసెర్చ్ చేయండి. మీరు ప్రస్తుతం వాడుతున్న అలోపతి మందులు కానీ ఇతరత్ర మందులు ఏవైతే ఉన్నాయో అవి మీరు తప్పనిసరిగా వాడండి. ఎందుకంటే ఆటోఫాజీ చేస్తున్నాం కాబట్టి మేము మానేస్తామని మాత్రం అలాగా అనుకోవద్దు. ఆటోఫాజీ ప్రక్రియ అనేది మీకు ఇలా చేస్తే, మనం ఫాస్టింగ్, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇలా 16 hours 4 hours గ్యాప్ ఇచ్చేస్తే అది ఆల్మోస్ట్ ఒక 1 month తర్వాతనే మెల్లగా స్టార్ట్ అవుతుంది. బాడీలో ఉండే వేస్టేజ్ అయితే అది ఏవైతే సెల్స్ ఉన్నాయో వాటి ఫుడ్ కింద అవి వాటిని తీసుకోవడం జరుగుతుంది. అప్పుడు బాడీలో ఉండే వేస్టేజ్ అంతా పోతుంది. మీరు చాలా లైట్ వెయిట్గా ఫీల్ అవుతారు. మీలో ఫుల్ ఎనర్జీ వస్తుంది. ఎందుకంటే వేస్టేజ్ డంప్ సెల్స్ వల్ల మనము డల్ అయిపోతాం కాబట్టి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అని అనుకుంటున్నాను నేను. మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. నమస్తే.